ఇప్పటిదాకా సీరియల్ వాళ్ళు అలా చేయడం చూసాము. ఇప్పుడు ఒక ఇద్దరు వస్తున్నారు. వాళ్ళేంటి మేము కూడా వాళ్ళకన్నా ఇరగదీస్తాం. వాళ్ళు ఎలా చేస్తారో మేము ఇంకా బాగా కామెడీగా చేసి చూపిస్తా ఉంటున్నారు. సో ప్లీజ్ పుట్ హ్యాండ్స్ టుగెదర్ అండ్ వెల్కమ్ రామ్ ప్రసాద్ అండ్ ఆది. ఇది అంటే నేను ఇలాగే సీరియల్లోనే ఏదో డైలాగులు చెప్తూ ఈ జూమ్ జూమ్ బ్యాక్ ఈ కెమెరా అన్నారు కదా, మీరు చేస్తే ఒకవేళ నువ్వు ఉండవా మామయ్య అల్లుడు అత్త వదిన పెళ్ళం మొగుడు, నేను అత్త పెళ్ళం నా మొగుడు, తోడుకోవాలి పని మనిషి మనిద్దరం మూడు పిల్లలు కదా, నువ్వు ఫస్ట్ లోపల వచ్చి చెప్తా. ఇప్పుడు సీరియల్లోని అత్త క్యారెక్టర్ ఎంట్రీ. ఏవే కోడలా ఎక్కడున్నావే? రూమ్ 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 గా జూమ్. ఏవే నా కొడుకుని ముప్పు తిప్పలు పెడతావే నువ్వు? ఆల్ కెమెరాస్ కోడలా కమింగ్. నా కొడుకుని కొడతావే నువ్వు? నీ కొడుకే కొడుతున్నాడు అత్తమ్మా. టాప్ యాంగిల్ టాప్ యాంగిల్. నేను ఎప్పుడు ఏం చేయలేదు అత్తమ్మా. ఏం లేదు కూడా పిలిపించు నా కొడుకుని. ఏమండ్రి? ఓకే నా కొడుకు వచ్చాడు. ఆల్ యాంగిల్. కోడలు నిన్నేమన్నా ఇబ్బంది పెడుతుందా? లేదమ్మా. మరి మీ రూమ్ లో నుంచి అరుపులేంట్రా? అవి వేరే అండి. అంటే ఇద్దరం కలిసి పాటలు పాడుకుంటున్నాం, అంత్యాక్షరి. అది ఎక్కడ నా చెల్లెలు? ఏమండి నాకెందుకో డౌట్ గా ఉంది. మీరు ఆ పని మనిషి వైపు అలాగే చూస్తున్నారు ఎందుకు? నువ్వు వెనకెళ్తా నిజంగా వాళ్ళకి జూమ్ లాగే ఉంది. అది ప్యాకప్ ప్యాకప్. మంచి సీరియల్తోనే ఒక మంచి కామెడీ స్కిట్ చేయించాం కాబట్టి అప్పారావు గారి వైఫ్ హ్యాపీగా కదా కొనుక్కుందాం. ఏమండి సీరియల్తోని స్కిట్ చేయించాము, వాళ్ళు హ్యాపీగా వచ్చారు, ఇక్కడ పెర్ఫార్మ్ చేశారు. మీ వైఫ్ హ్యాపీగా ఉందో లేదో కనుక్కోండి. హ్యాపీ అయితే వచ్చేస్తా కదా. బాబు వెళ్తున్నా. చూసావుగా నీ ఫేవరెట్ యాక్టర్స్ వచ్చారు, రారా ఇంటికి వెళ్ళిపోదాం. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు మమ్మల్ని వదిలేసి? మా ఆయనతో పాటు వెళ్తున్నాను. ఒక చిన్న స్కిట్ చేసి వెళ్ళిపోతావా? నాలుక తీర్చడం కోసం సీరియల్ వాళ్ళని తెచ్చి చేపించాడు. నేను వెళ్తానే ప్లీజ్. లేదు వచ్చేయ్ రా. మమ్మల్ని వదిలేసి నువ్వు ఎక్కడికి వెళ్తావు? కాదు వదిన, కాదు మరదల, నా పిల్లని నేను తీసుకెళ్తే నీకేంటో సరుపు. నేనంటే కోపంగా ఉన్నాను రాలేదు. మా అక్క వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటే నన్ను పంపిస్తారేమో. ఏం మాయ చేసినావు నా ఫోన్ ని? నీకేమైపోయి అన్ని అయిపోయాయి, మాకేం అవ్వలేదు. ఏంటి మీ ఆవిడ మీరు పిలిస్తే రావట్లేదా? వచ్చింది. ఉన్నారు కదా మా వదినాను మా మరదలోను. మీ ఆవిడ వస్తుంటే మిగతా వాళ్ళు లేపారు కాబట్టి వాళ్ళు కూడా హ్యాపీ చేస్తే. ఆ మాట మా ఆవిడ అన్నది. మీరు కూర్చొని చెప్తా. రామ్ ప్రసాద్ చెప్పరా. వాళ్ళ ఆవిడ వచ్చేస్తానని చెప్పాను. తీసుకెళ్ళిపో. కాదురా మీ ఆవిడ ఆపేస్తుంది, వాళ్ళ ఆవిడ ఆయనతో వస్తానంటే. అవును ఇప్పుడు ఏం చేయాలంటావు? మీ ఆవిడకి ఏమిష్టం కనుక్కో. మంచి ఐడియా ఇచ్చారా. ఎల్లు మరి. నీకేంటంటే ఇష్టం బాగా చెప్పది. నాకు నువ్వు వద్దని చెప్తాను కదా. మా అక్కకి పాటలు అంటే ఇష్టం. నువ్వు పాటలు పాడి ఇంప్రెస్ చేయి, మా అక్క నీతో వచ్చేస్తుంది. అంటే నేను పెద్ద సింగర్ కాదు. నిన్ను పాడమంటలేదు బావా, ఎవరన్నా సెటప్ అంటే దొరికిపోతాం మళ్ళీ. సింగర్లు ఉంటారు కదా, వాళ్ళు తీసుకొచ్చి పాడి మా అక్క ఇంప్రెషన్ వస్తే తీసుకెళ్ళిపో. మంచి సింగర్స్ కాదు అంతే కదా. అంతే బావా. నర్సపల్లె. మీ ఆవిడకి ఏమిష్టం? అర్జెంట్ మా ఆవిడకి సింగర్స్ కావాలి ఇప్పుడు. సింగింగ్ అంటే ఇంట్రెస్ట్ అంతే కదా. నువ్వు మాత్రం పాడుతురే. అరే నరేష్ ఇట్రా, 2-3 పాటలు అందుకుంటాడు. మీ ఆవిడ వెంటనే ఇంప్రెస్ అయింది చూడు. మంచి 2 పాటలు పాడు. మంచి పాట ఇరగొట్టాలి. అమ్మాయి గారు ఏం కావాలి ఏంటి? అదే అడిగాను ఏం కావాలని. నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా మబ్బులు నిన్నే కమ్మేశాయని ఆలోచిస్తున్నా. అమ్మోని అమ్మ గొప్పదే, అందం పోగేసి కన్నదే, పరువాలు మెలికిల చిలక కసి జోరుగున్నది గనక.
ఇవన్నీ కాదు కానీ రియల్ సింగర్ పిలిపించి మంచి పాటలు పాడించు. ఆవిడ చిరాకు పడుతుందా? ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీ తరపున లెట్స్ వెల్కమ్ a beautiful singers. A big round of applause please. అరే వా ఏం మ్యాజిక్ ఉందమ్మా తల్లి మీ వాయిస్ లో. నీ వాయిస్ లో ఏదో తెలియని మ్యాజిక్ ఉంటది, తెలియని అట్రాక్షన్ ఉంటది అనమాట. ఏ పాట పాడితే సార్ అందరు రావడాలు డాన్స్ చేయడాలు, ఆఖరి స్లో సాంగ్ పాడితే సార్ అప్పారకు వచ్చి డాన్స్ చేస్తున్నారు అనమాట. నేను మాట్లాడటం కన్నా పృథ్వీ గారు. మధుప్రియ తన ఎంత బరువెక్కిన హృదయంతో పాడిందంటే పాట నాకైతే మాటలు రావట్లేదు. రజిత గారు. మధుప్రియ, ఇంత చిన్న వయసులో ఇంత మెచ్యూర్డ్ గా ఈ లిరిక్స్ రాసిన నీకు నా వందనం.